మంగళవాళ్ళు అంటే మంగళ వాయిద్యములు వాయించువారు అని అర్థం. అర్థమైందా? మంగళవాళ్ళు అంటే కేవలం ఏదో బార్బర్ షాప్ అని కాదు. అర్థమైందా? అందుకే నాయి బ్రాహ్మణులు అంటారు. అర్థమైందా? మన గుళ్ళో బ్రాహ్మలేమో వేదం, వీళ్ళేమో నాదం. ఈ రెండు ఉంటేనే స్వామివారికి మోదం, మనకు ఆమోదం. కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అదేం లేదు. 5,000 కలిస్తేనే మీరు హిందీలో చెప్పండి, వీళ్ళందరూ కూడా వింటారు. సో కాబట్టి మనం అందరం కలిసి ఉంటే ఈ దేశము ధర్మము ఉంటుంది. నేను ఎక్కువ నువ్వు తక్కువ అన్న నాశనం అయిపోతాం. నేను అందరూ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. సో ఈరోజు ఏమిటి? కాదు 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 ఈరోజు గణతంత్ర దినోత్సవం. కాబట్టి మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుని మనం రాజ్యాంగం రాసుకుని, అది ఈ రాజ్యాంగం చాలా దేశాల నుంచి కాపీ కొట్టారు. 258 మంది అంతమందో రాశారు. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే హిందువులు వాళ్ళ నేల మీద వాళ్ళే మన శాసనం రాసుకున్నట్టుగా మన రాజ్యాంగం చాలా వరకు హిందుత్వానికి మద్దతుగా ఉండదు. మనకు కావాలితే ఇది తెలుగు వాళ్ళు వీళ్ళకి ప్రసాదించి పంపించేస్తా. తర్వాత వెళ్తే మనం మాట్లాడుకుందాం. రామారావు గారు थोड़ा प्रसाद खा लो, बाद में जाओ. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. అందరు చెప్పండి హరే కృష్ణ. వెళ్ళిపోయే వాళ్ళు రండి, ఉండేవాళ్ళు మళ్ళీ తీసుకోండి. చెప్పండి నన్ను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవిందా. థ్యాంక్ యూ నాన్న. బంద్ కరో కాలు ముట్టకుండా. తెలుగు వచ్చా? రాదే థ్యాంక్ యూ నాన్న. బంద్ కరో.